రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ వాదాన్ని, నాదాన్ని, నినాదాన్ని అడుగడుగునా అవమానపరుస్తున్నాడు. అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నాడు. చులకన భావంతో చూస్తున్నాడు. ఆ తరుణంలో రాష్ట్రీయ గీతం కాడికెళ్ళి మొదలు పెడితే ఆంధ్రులతో స్టార్ట్ చేసిన కాడికెళ్ళి ఇప్పుడు ఇవాళ ఒక కొత్త అవమానానికి పరదా తీసిండు. రోషయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టిండు. ఏ రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వందలాది మంది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారో, ఏ రోషయ్య ఇప్పుడు ఆయన అంటున్నాడు గాంధేయవాది అని రోషయ్యను. అయ్యా, ఆయన పాలనలోనే లాఠీ దెబ్బలతోటి, రబ్బర్ బుల్లెట్లతోటి విచ్చలవిడిగా విచక్షణారహితంగా పేల్చిండ్రు. లట్లతో కొడితే చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, తలలు బలిగినాయి, హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది హ్యాండిక్యాప్ అయినరు. ఇప్పుడు అంత దమనకాండ చేసి రక్తాన్ని ప్రతి పల్లెల చిందించినటువంటి వ్యక్తి విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్ లో ఆవిష్కరణ చేసినావు కదా. ఇది తెలంగాణ ప్రజల, తెలంగాణ అమరుల, ఎంతో మంది